మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ 2026లో గోల్డ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, లేదంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం? సో కంపేర్ చేసి చూసినట్లయితే 2025లో హిస్టరీ పరంగా గోల్డ్ అనేది ఎక్కువ పర్ఫామ్ చేయడం జరిగింది, అందరికీ తెలుసు. బట్ 2026లో సేమ్ జరుగుతుందంటారా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. 2025లో ఈక్విటీని దాటి పర్ఫామ్ చేసిన గోల్డ్లో మళ్ళీ 2026లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కొంతమంది. లేదు, లాస్ట్ ఇయర్ గోల్డ్ పర్ఫామ్ చేసింది కదా, ఈ ఇయర్ ఎంత ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేసినప్పటికీ కూడా ఈక్విటీలో పెట్టుకుంటేనే సేఫ్ ఏమో అని అనేవాళ్ళు కొంతమంది. సో ఈ కన్ఫ్యూజన్లో మీ క్లారిటీ ఏంటి? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. విరాట్ గారు, ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, మీరు ఇన్వెస్టర్ సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఈ సిచ్యువేషన్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? లేమన్గా మామూలుగా చెప్పండి. మీరు అంటే మీకు ఏమనిపిస్తుంది? అదేనండి, కొంచెం పర్సంటేజ్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్ కమోడిటీకి ఇచ్చేది కొంచెం గోల్డ్ వాటిలో మెన్షన్ చేసుకుంటూనే ఈక్విటీలో మల్టీలో పెట్టుకుని వెళ్ళడం బెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో కొంతమంది ఇప్పుడు నేను జనరల్గా చూసుకుంటే సార్, మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తామంటే వెల్త్ ప్రిజర్వేషన్ కోసం, వెల్త్ని ప్రిజర్వ్ చేయడానికి, అంతేగాని మంచి రిటర్న్స్ వెల్త్ క్రియేట్ చేయడానికి కాదు. ఈక్విటీలో వెల్త్ క్రియేట్ అవుతుంది, గ్రోత్ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి మేజర్ పాయింట్స్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ విల్ ప్రిజర్వ్ యువర్ మనీ. ఈక్విటీ విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యూ. ఎందుకంటారా, అందరూ ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయరు కదా. అవును. సో ఈ రెండు డిఫరెన్స్ తెలియాలి ప్రతి ఒక్కరికి, రైట్? 2026 అవుట్లుక్ చూసుకుంటే బుల్లిష్. ఏది? గోల్డ్. ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్ బుల్లిష్. ఎందుకంటారా? మళ్ళీ అన్సర్టనిటీస్, గ్లోబల్ అన్సర్టనిటీస్, ట్రంప్ రిలేటెడ్ టు 500% టారిఫ్, చైనా తైవానీస్ వార్ ఎస్కలేషన్, సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. బుల్లిష్ ట్రెండ్ ఉంది. అంటే బుల్లిష్ ట్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి అందరూ ఒకేసారి తీసుకుని వెళ్ళి గోల్డ్లో పెట్టేకండి. ఎందుకంటే 60% లాస్ట్ ఇయర్ చూసుకుంటే మోర్ దెన్ 60% రిటర్న్స్ హ్యావ్ జనరేటెడ్. ఇట్ హ్యాస్ జనరేటెడ్ రిటర్న్స్. సో ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ ఉండాలి కదా, రైట్? కరెక్షన్ అయితే ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది. కాకపోతే మళ్ళా యూ విల్ సీ ద హైట్స్. లాస్ట్ టైం హైట్స్ కంటే ఇంకా హైట్స్ చూస్తారన్నమాట మన ట్రేడింగ్ దీంట్లో. ఈక్విటీలో చూసుకుంటే సార్, ఇది ఏంటంటే కన్స్ట్రక్టివ్ అండ్ ఎక్స్పెక్టెడ్ రికవరీ అనేది ఉంది ఇప్పుడు. అంటే ఈక్విటీస్ కొన్ని మీద మనం మాట్లాడుకున్నట్టుగా వాల్యుయేషన్స్ చూసుకుంటే కొన్ని హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి, కొన్ని లో వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో నన్ను అడిగితే, మీరు యాజ్ ఎన్ ఇన్వెస్టర్ సార్ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగితే, నాకు కనబడేది ఏంటంటే రీజనబుల్ వాల్యుయేషన్స్, లేకపోతే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్స్ ముందు ఈక్విటీస్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో వెళ్ళాలి. వాల్యుయేషన్స్ ఇప్పుడు మా మిడ్ స్మాల్ క్యాప్ అసలు హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మన స్టాగర్డ్ వే ఎస్ఐపి రూపంగా కానీ ఎస్టీపీ రూపంగా కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగని చెప్పి గోల్డ్ వద్దా అని అడిగితే, గోల్డ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కరెక్షన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకే స్ట్రైట్ లైన్ కింద వెళ్దాం, జాగర్డ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీ గ్రాఫ్లో. కాకపోతే ఇట్ విల్ రీచ్ గుడ్ వెల్త్ క్రియేషన్ అనేది, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 1,38,000 10 grams సుమారుగా. అది అంచనాలు ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే ఒక 1,50,000 నుంచి 1,80,000, 2 lakhs వరకు టచ్ అవుతుంది లేదు తెలియదు, కానీ 1,80,000 to 1,90,000 వరకు 2026లో చూడగలుస్తారు అంటున్నారు. బట్ నాట్ స్ట్రైట్ లైన్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అంటే అక్కడ ఏంటంటే ద వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి స్టాగర్డ్ వే మళ్ళీ. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ నన్ను అడిగితే, ఇప్పుడు గోల్డ్ ఈక్విటీ అని అడిగితే, కాంబినేషన్ ఆఫ్ బోత్.
అంటే మేము చెప్తుంటాం కదా, ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి అని చెప్పి. సో ఆ విధంగా పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెస్ట్ స్ట్రాటజీ ఇన్ లాంగర్ రన్. సరే, అదే ఇప్పుడు మరి ఈక్విటీ గోల్డ్ కానీ మనం ఎంత పెట్టాలని మాట్లాడుకుంటే పర్సంటేజ్ వైజ్ ఒక 10 to 20% కమోడిటీస్, గోల్డ్, మెటల్స్, ప్రీషియస్ మెటల్స్, మిగతాది ఒక 70%, 50 to 70% షుడ్ బి ఇన్ ఈక్విటీ స్టాక్స్. ఇలా డైవర్సిఫై పోర్ట్ఫోలియో చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇద్దరు 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ తీసుకున్నాం. ఒకటి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, ఒకటి అగ్రెసివ్ ఇన్వెస్టర్. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఏమో ఒక 20% గోల్డ్లో పెట్టమని చెప్పండి, 30% ఫిక్స్డ్ ఇన్కమ్, 50% ఈక్విటీ, రైట్. అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే ఒక 70% ఈక్విటీలో 10% గోల్డ్, 10% సిల్వర్. ఎంత అవుతుంది? మిగతాది సమ్ డెబ్ట్ ఫండ్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో మీకు ఏదైతే పెరుగుతుందో, ఆల్రెడీ పెరిగిపోయిందో అలాంటి దాంట్లో ఎప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి. సో మనం పెట్టేటప్పుడు ఇంకా పెరుగుతుందని తెలుసు, కానీ పడుతుందని కూడా తెలుసు. సో అప్పుడు ఏం చేయాలి? ఒకేసారి పెట్టకూడదు, ఎప్పుడు స్టాగర్డ్ వేలో పెట్టుకుంటూ వెళ్ళాలి. లాంగర్ రన్ వెల్త్ క్రియేషన్ మాత్రం ఎప్పుడు ఈక్విటీలో ఉంటుంది, అది అవాయిడ్ చేయకుండా అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లో ఇవాళ పెడతాము, రేపు మనం మాట్లాడుకున్నట్టుగా 1,90,000 పెరిగింది, డబ్బులు పెరుగుతుంది. ఆ డబ్బులు దాంట్లో మీ వెల్త్ క్రియేట్ అవ్వదు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేది ఒక చిన్న చిన్న సిప్పులు. మీరు కోట్లు ఆడారనుకోండి, అప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది. కోట్లు ఆడారనుకోండి, కోట్లో మీరు కానీ ట్రేడింగ్ చేసింది అదే కదా. ట్రేడింగ్లో డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పి ట్రేడింగ్ చేస్తుంటారు. ఆ కోట్లు ఆడి వాళ్ళు డబ్బులు తీయగలిస్తే వెల్త్ క్రియేట్ అవుద్ది, లేకపోతే ఇట్స్ ఓన్లీ ప్రిజర్వెన్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటూ గోల్డ్ బెటరా, ఈక్విటీ బెటరా 2026 అనేది డిసైడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలండి. ట్రూ సార్. అండ్ మీరు చెప్పిన విధంగా రెండిట్లో కూడా కొంచెం సేఫ్గా డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఒక బెటర్ వే కింద అయితే కనిపిస్తుంది ఫైనల్గా. ఎందుకంటే ఒకే బాస్కెట్లో అన్ని ఎగ్స్ పెడితే అది కింద పడితే ఎలా అవుతుందో అనేది ఆల్రెడీ వారన్ బఫెట్ లాంటి ఒక సీనియర్ ఇన్వెస్టర్ అండ్ ఒక లెజెండ్ చెప్పడం జరిగింది. సో అదే ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఎంతవరకు పెట్టాలి, ఎలాంటి ఫండ్స్లో పెట్టాలి? ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్తో పాటుగా గోల్డ్ ఫండ్స్ కూడా మనకి 2-3 ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఏది కరెక్ట్, మీ ఇండివిజువల్ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రొఫెషనల్ హెల్ప్తోనే ముందుకు వెళ్ళండి తప్ప ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇది ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.